కొన్ని విషయాల్లో మనం తొందరపడతాం. అరే ఇలా జరిగిందేంటి, రాజ్యసభలో పాస్ అయింది, పార్లమెంట్ లో పాస్ అయినటువంటి బహుబిల్లు మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చేసరికి ఇలా తయారైందేంటి, సుప్రీంకోర్టు ఎందుకు మోకాలడ్డుతుంది అని మనం అనుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వానికి తెలుసు ఎక్కడ ఎవరిని ఎలా కూర్చోబెట్టాలో, ఎలా ఒంగోబెట్టాలో, ఎలా పండబెట్టాలో, ఎలా నిలబెట్టాలో అన్ని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు రాజీవ్ ఖన్నా గారు ఉన్నప్పుడు చెప్పినటువంటి తీర్పుకి ఇప్పుడున్నటువంటి తీర్పుకి చాలా తేడా ఉంది. ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇందులో ఎవరేమనుకున్నా పర్వాలేదు. అంటే సుప్రీంకోర్టును కొనేశారా అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టును ఎవడగొంటాడు? ఒకవేళ ఎవరైనా సుప్రీంకోర్టును కొనేశారా అంటే మీకు ఇష్టం వచ్చినట్లుగా, అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తుంది కదని మీరు అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం కాదు, రాజ్యాంగానికి అనుకూలంగా చెప్పాలని గతం కూడా మనం అనుకున్నాం. సుప్రీంకోర్టు ఏ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలకాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ లోను రాజ్యసభలోను పాస్ అయినటువంటి బిల్లు రాజ్యాంగబద్ధం కదా. రాజ్యాంగాన్ని మనం గౌరవించకుండా సుప్రీంకోర్టు ఎలా అత్యున్నతం అవుతుంది? రాజ్యాంగమే అత్యున్నతం. అదే కదా చెప్పారు నిన్న కూడా గవాయి గారు. ఈ రోజు ఒక బోర్డు మీద పిటిషన్ వేసినటువంటి అందరి గురించి కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో సున్నితంగా సురకలంటించారు. ఏం చేశారో చూద్దాం. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసీతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిజేఐ కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటు ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమేననే భావన ఉందని, స్పష్టమైన సందర్భం వెల్లడి కానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదని అన్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. అంతకన్నా తాము చెప్పవలసిన అవసరం లేదని చెప్పారు. వక్ఫ్ను స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరఫు లాయర్ కపిల్ సిబాల్ అన్నప్పుడు సిజేఐ ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రాజ్యాంగమే అత్యున్నతం, ఇంకేది కాదు అన్నట్లుగా. వక్ఫ్ చట్టంపై గత విచారణ సందర్భంగా 3 అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. వాటిలో వక్ఫ్ బై యోజార్, వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్, వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించమని, ఈ 3 అంశాలపై వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టుకు గత విచారణలోనే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మంగళవారం నాడు, అంటే ఈ రోజు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ వక్ఫ్ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి విచారణను 3 అంశాలకే పరిమితం చేయాలని కోరారు. కోర్టు గుర్తించిన 3 అంశాలకు తాము సమాధానం దాఖలు చేశామన్నారు. అయితే ఇప్పుడు పిటిషనర్ల లిఖితపూర్వక సమాధానాలు ఇతర అంశాలను ప్రస్తావించాయని, విచారణను ఈ 3 అంశాలకే పరిమితం చేయాలని కోరారు. ఇందుకు పిటిషనర్ల తరఫు హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి అభ్యంతరం తెలిపారు. ఈ కేసును విచారించి మధ్యంతర ఉపశమనం ఎక్కడ ఇవ్వచ్చో పరిశీలిస్తామని గత సిజేఐ సంజీవ్ ఖన్నా గారు చెప్పారని, అందువల్ల కేవలం 3 అంశాలకే తాము పరిమితం అవుతామని చెప్పలేమని అన్నారు. వక్ఫ్ భూములను లాక్కోవడానికి చట్టం తెచ్చారని సిబాల్ వాదించారు. ఎలాంటి ప్రక్రియ లేకుండా వక్ఫ్ ఆస్తులను లాక్కోవడమే చట్టం ఉద్దేశం అన్నారు. వక్ఫ్ ను క్రియేట్ చేయాలంటూ ఒక వ్యక్తి కనీసం 5 ఏళ్లు ఇస్లాంలో ఉండాలనే షరతును సిబాల్ ప్రస్తావించారు. నేను మరణశయ్యపై ఉండి వక్ఫ్ ఏర్పాటు చేయాలనుకుంటుంటే ముస్లింగా ఉన్నట్లు ప్రూవ్ చేసుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ఇది ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునే చట్టమని వాదించారు ఈ పిటిషనర్ల తరపునటువంటి లాయర్. అయితే ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ పార్లమెంట్ లో ఆమోదించిన చట్టానికి రాజ్యాంగ పద్ధతి ఉంటుందని, స్పష్టమైన సందర్భం వెల్లడి కానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోలేవని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో ఇంతకంటే తాము ఏమీ చెప్పదలుచుకోవడం లేదని కూడా స్పష్టం చేశారు. ఇంకేముంది, పార్లమెంట్ ఆమోదించిందంటే రాజ్యాంగబద్ధమే కదా. రాజ్యాంగం ఎక్కడ? ప్రజల కోసం కదా, ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల కొరకై ఉన్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధులే పార్లమెంట్ లోను రాజ్యసభలోను గెలిపించుకున్నటువంటి సందర్భం. ఇంకా అక్కడ ఓటింగ్ ద్వారా గెలుపొందిన తర్వాత ఇంక డిస్కషన్ ఎందుకు? అది రాజ్యాంగబద్ధమే కదా. రాజ్యాంగబద్ధంగానే ఓటింగ్ జరిగినప్పుడు, ఇంకా ప్రజల తరపున ఆ ప్రతినిధులు ఓట్లు వేసినప్పుడు ఇంకా ప్రజలు గెలిపించుకున్నట్లే కదా. ఇంకా దీనికి సుప్రీంకోర్టు ఎందుకు అనవసరంగా కలుగు చేసుకోవాలి? గతసారి మనం ఇదే అనుకున్నాం. సంజయ్ ఖన్నా గారు చెప్పినప్పుడు ఇదేంటిది ఇంత మోకాలు అడ్డుతుంది సుప్రీంకోర్టు అనుకున్నాం. ఇప్పుడు గవాయ్ గారు అదే అన్నారు, ఇది రాజ్యాంగబద్ధం, ఇంకా దీని గురించి మేమెందుకు డిస్కషన్ చేస్తామని. ఇప్పుడు పిటిషనర్లు ఏమొచ్చేసి షాక్ తిన్నారా లేదా? ఏం జరగలేదు. రాజ్యాంగబద్ధంగా జరగాలని మనం అనుకున్నాం. రాజ్యాంగబద్ధమే కదా పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత, ఇంక నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అనేది మన బాధ. మళ్ళీ ఈ రోజు ఏమొచ్చేసి సుప్రీంకోర్టు ఇప్పుడు రాజ్యాంగబద్ధం అనేసరికి వీళ్ళేమొచ్చేసి ఇది అన్యాయము, ఇది అక్రమము, ఈ చట్టం కరెక్ట్ కాదని ఎలాగంటావు? కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగం రాజ్యాంగమే. నువ్వే రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నప్పుడు అది రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు ఒప్పుకోవాలి, తప్పదు ఇంకా.